ఎక్స్పెషల్లీ మెన్ కోసం ఈ బుక్ 18 సంవత్సరాలు నిండగానే, కొందరైతే నిండకపోయినా గానీ ఈ లస్ట్ లో ఈజీగా పడుతున్నారు. అసలు ఏంది లస్ట్? పడక ముందు ఎలా ఉంటుంది, పడ్డ తర్వాత ఎలా ఉంటుంది, ఒకవేళ దొరికిన తర్వాత దానికి శిక్ష ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి బుక్ లో ఉంటుంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో. ఎక్స్పెషల్లీ మెన్ దీన్ని చదవాలి. ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఈ వీడియో ఆడియో రెండు అన్రిలేటెడ్ గా ఉంటాయి. వీడియో మీ బ్రెయిన్ ని కామ్ చేస్తుంది అండ్ ఆడియో మీరు విని క్లియర్ గా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ సమస్యలు డిఫరెంట్ గా ఉన్నాయి అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారంటే, నా దగ్గర డబ్బు లేదు అందుకే నేను బాధపడుతున్నా అని. మరికొందరు, నేను అన్హ్యాపీగా ఉండడానికి రీజన్ ఎవ్వరు కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వరు అని. ఇంకొందరు ఉంటారు, వాళ్ళ పాస్ట్ లైఫ్ వాళ్ళ లైఫ్ మొత్తంని రూయిన్ చేసిందని బాధపడుతూ ఉంటారు. కానీ నువ్వు దీని గురించి లోతుగా ఆలోచిస్తే, ఈ ప్రతి ఒక్క సమస్యకి ఒక కనిపించని వేరుంటుంది. అదేంటంటే, ఎదుటి వాళ్ళు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారని నువ్వు కేర్ చేసుకుంటూ ఉంటావు. అది కొంచెం కాదు, నువ్వే వాళ్ళ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తావు. ఈ ఒక్క విషయమే నీ కాన్ఫిడెన్స్ ని, నీ హ్యాపీనెస్ ని, నీ డిసిషన్స్, నీ భయంని, ప్రతి ఒక్క దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా చాలా మటుకు మనుషులు కూడా దాన్ని రియలైజ్ కూడా కారు. నువ్వేమనుకుంటావు, నా సొంత ఆలోచనలతోటే నేను వరి అయి కూర్చున్నా అని. కానీ యాక్చువల్ గా దీనికి ఏమి ఖచ్చితమైన ఇంటర్నల్ ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్క ప్రాబ్లం లో, ప్రతి ఒక్క వరిలో ఎవరో ఒకళ్ళు దాచుకొని ఉంటారు. ఎగ్జాంపుల్ కి, నువ్వు యాంగ్షియస్ గా ఫీల్ అయిపోతున్నావు, ప్రజలు నా గురించి ఏం ఆలోచిస్తారా అనుకుంటూ నువ్వు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నావు. ఎప్పుడైతే నిన్ను ఎదుటి వాళ్ళతోటి కంపేర్ చేస్తే ఆ మూమెంట్ లో ఇక నీకు ప్రెషర్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎదుటి వాళ్ళ మీద లేదా ఏ సిచ్యువేషన్ మీదనైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల. నువ్వు ఎలోన్ గా ఉన్నా గానీ నీ మైండ్ మొత్తంగా ఫీల్ అయ్యి ఉంది, నువ్వు ఇమాజిన్ చేసుకున్న ప్రజలు వాళ్ళు నీ మీద జడ్జ్ చేయడం. అందుకనే నువ్వు ట్రాప్ అయి ఉన్నట్టు ఫీల్ అవుతావు. చాలా మంది నమ్మేది కూడా ఏంటంటే, నేను ముందుగా ఫీల్ అవుతాను, దాని తర్వాతనే నేను యాక్ట్ చేస్తాను అని. కానీ ఇక్కడ నిజం దానికి కంప్లీట్ గా వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు మొదటిగా ఒక గోల్ ని చూస్ చేసుకుంటావు, ఇక నీ మైండ్ దానికి కొన్ని ఎమోషన్స్ ని యాడ్ చేస్తుంది మ్యాచ్ అవ్వటానికి. ఎగ్జాంపుల్ కి, ఒక పర్సన్ చెప్తాడు, ఇంటర్వ్యూస్ కి వెళ్ళనీకి నేను యాంగ్షియస్ గా ఫీల్ అవుతున్నా అని. కానీ ఇక్కడ డీపర్ ట్రూత్ ఏంటంటే, వాళ్ళ రియల్ గోల్ ఏంది? ఫెయిల్యూర్ ని అవాయిడ్ చేయడం. కానీ ఇక్కడ బ్రెయిన్ చేసేది ఏంది? భయాన్ని, యాంగ్జైటీని, ఎక్స్క్యూజ్ ని, వీటిని క్రియేట్ చేస్తూ కూర్చుంటుంది. ఇక దానివల్ల ఆ పర్సన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకుండా ఉంటాడు. ఇది చాలా పవర్ఫుల్. నీ ఎమోషన్స్ యాక్సిడెంట్స్ కావు, అవి కొన్ని టూల్స్. నీ బ్రెయిన్ దాన్ని క్రియేట్ చేస్తుంది నీ గోల్స్ ని సర్వ్ చేయని. అలానే చాలా మంది ప్రజలు చెప్పేది ఏంటంటే, నా చైల్డ్హుడ్ కఠినంగా ఉండే, నా పాస్ట్ విషయాలు నన్ను కంప్లీట్ గా నాశనం చేశాయని. ఇక దాని వల్లనే నేను చేంజ్ అవ్వలేకపోతున్నా అని. కానీ ఇక్కడ ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఉంటుంది. నీ పాస్ట్ నీ లైఫ్ మొత్తం ని అస్సలు కంట్రోల్ చేయదు. నీ లైఫ్ ని కంట్రోల్ చేసేది ఏంటంటే, నీ పాస్ట్ కి నువ్వేం మీనింగ్ ఇస్తున్నావని. ఇద్దరు ప్రజలు కూడా సేమ్ విషయం ని ఫేస్ చేస్తారు. ఒక పర్సన్ స్ట్రాంగర్ గా మారుతారు, ఇంకొక పర్సన్ వీకర్ గా మారుతారు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ మీనింగ్స్ ని చూస్ చేసుకున్నారు. దీని గురించి క్లియర్ గా అర్థం చేసుకోండి. నువ్వు నీ పాస్ట్ ని వదిలేయటం లేదు, నువ్వు వదిలేసేది నువ్వు క్రియేట్ చేసిన స్టోరీని నీ పాస్ట్ కోసం. ఇక ఆ స్టోరీని నువ్వు ఎలా అంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు మోస్ట్ పీపుల్ అన్హ్యాపీగా ఉండనీకే చూస్ చేసుకుంటారు? ఇది షాకింగ్ గానే ఉంటుంది, కానీ నిజం. చాలా మంది ప్రజలు అన్హ్యాపీగా ఉండనీకే చూస్ చేసుకుంటారు, కాన్షియస్లీ కాదు, సైకలాజికల్లీ. ఎందుకంటే అది హెల్ప్ చేస్తుంది దేనైనా అవాయిడ్ చేయనీకి. ఎగ్జాంపుల్ కి, ఒకవేళ నేను నమ్మాను నేను గుడ్ ఎనఫ్ కాదు అని, ఇక నేను ఆ విషయం కోసం ఈవెన్ ట్రై కూడా చేయను. ఒకవేళ నేను అన్హ్యాపీగా ఉంటే ఫెయిల్యూర్ ని ఫేస్ చేయాల్సిన అవసరం కూడా నాకు రాదు. ఇక అన్హ్యాపీగా ఉండటం ఒక సేఫ్ స్ట్రాటజీ లాగా మారుతుంది. ఇక ఆ సేఫ్ స్ట్రాటజీనే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది రిజెక్షన్ నుంచి, రిస్క్ నుంచి, రెస్పాన్సిబిలిటీ నుంచి. కానీ అది తీసుకున్న కాస్ట్ ఏంటంటే, నీ లైఫ్ ని. అన్నిట్లో కూడా బిగ్గెస్ట్ ట్రాప్ సీకింగ్ అప్రూవల్. ఇది కోర్ ప్రాబ్లం. దీని గురించి మాట్లాడదాం. రెండు రకాలుగా మనం బ్రతకొచ్చు. మొదటి పార్ట్ అప్రూవల్ ని వెతుక్కుంటూ, రెండవ పార్ట్ వాల్యూని క్రియేట్ చేస్తూ. కానీ ఇక్కడ చాలా మంది ప్రజలు అప్రూవల్ ని వెతుక్కుంటూనే వెళ్తారు. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, ప్రజలు నన్ను ఇష్టపడితే నేను వాల్యుబుల్ అని, వాళ్ళు నన్ను అప్రూవ్ చేస్తే నేను సక్సెస్ఫుల్ అని. కానీ ఇది ఒక డేంజరస్ లూప్ ని క్రియేట్ చేస్తుంది. నీ హ్యాపీనెస్ ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయినట్టు ఉంటుంది. ఇక ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఎదుటి వాళ్ళ మైండ్ ని ఎప్పుడు కూడా ఫుల్ గా కంట్రోల్ చేయలేవు. అందుకనే నీ హ్యాపీనెస్ అప్పుడు అన్స్టేబుల్ గా మారుతుంది. దీనికి కనిపించని ప్రభావం ఏంటంటే, ఈ అప్రూవల్ కి ఈవెన్ నువ్వు అప్రూవ్ అయినా గానీ నువ్వు ఒక ఇంపార్టెంట్ విషయం ని కోల్పోతావు. అదేంటంటే నీ ఫ్రీడమ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అలా నువ్వు యాక్ట్ చేస్తావు. నువ్వు మాట్లాడే మాట కూడా ఎదుటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేలాగానే మాట్లాడతావు, అంటే వాళ్ళ ఫేవర్ లో. ఇక స్లోలీ నీ లైఫ్ ని నువ్వు బ్రతకడం ఆపేస్తావు. ఎదుటి వాళ్ళ కోసం నువ్వు పర్ఫామ్ చేస్తూ ఉంటావు.
ఇక్కడ వరస్ట్ పార్ట్ ఏంటంటే నువ్వు రియలైజ్ కూడా కావు. ఇక ఇక్కడ నువ్వు ఆడేది ఒక ఇంపాసిబుల్ గేమ్ ని ప్రతి ఒక్కరిని ప్లీజ్ చేస్తూ బ్రతిమలాడుతూ నువ్వు ఉండటం ఎలా ఉంటుందంటే ఒక ఎండ్లెస్ గేమ్ ని నువ్వు గెలవడానికి ఆడుతున్నావు. ఆ గేమ్ అసలు ఎండే అవ్వదు, కానీ నువ్వు ఆడుతూనే ఉంటావు. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేది డిఫరెంట్ థింగ్స్ ని నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళని సాటిస్ఫై చేయలేవు. ఎవరో ఒకరు ఎక్కడో చోట నిన్ను డిస్లైక్ చేస్తారు, నిన్ను ఇష్టపడరు. ఇక అక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఫెయిల్యూర్ గా ఫీల్ అవుతావు. నువ్వు ఎంత ట్రై చేసినా గానీ ఈవెన్చువల్లీ నువ్వు బర్న్అవుట్ కావచ్చు, ట్రై చేస్తూనే నువ్వు ఓడిపోవచ్చు. ఏ దారిలో అయినా నువ్వు ఖచ్చితంగా ఓడిపోయినట్టే. సరే, ఒకవేళ నువ్వు గివ్ అప్ చేసావు అనుకో, అది ఇంకా వరస్ట్ గా ఉంటుంది. కొందరు ప్రజలు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఆపేస్తారు. విననీకి మంచిగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. వాళ్ళ లోపల వాళ్ళు ఇంకా కేర్ చేస్తూనే ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటావు? వాళ్ళు కొన్ని నమ్మకాలని క్రియేట్ చేస్తారు. నేనేమి గుడ్ ఎనఫ్ కాదు, ఏదో ఒక విషయం నా లోపల తప్పు ఉంది అని. ఎందుకు? మళ్ళీ ట్రై చేయటంని అవాయిడ్ చేయడానికి. కానీ ఇది వాళ్ళని డీపర్ గా ట్రాప్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు నమ్మేది ఏంటంటే నేను చేంజ్ అవ్వలేను. ఇక వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక జైల్ ని తయారు చేసుకొని అందులో వాళ్ళు బ్రతుకుతున్నట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు లైఫ్ ఇంత కాంపిటీషన్ గా నడుస్తుంది? నువ్వు ఎప్పుడైతే అప్రూవల్ కోసం వెళ్తావో అప్పుడు లైఫ్ జరిగేది ఒక కాంపిటీషన్ లాగా. ఎవరైనా సక్సెస్ అయ్యారు, నువ్వు అప్పుడు స్మాలర్ గా ఫీల్ అవుతావు. ఎవరినైనా ప్రైజ్ చేస్తే నువ్వు ఇగ్నోర్డ్ గా ఫీల్ అవుతావు. ఇక ఇలా ఫీల్ అయినప్పుడు నువ్వు ఆలోచించడం కూడా ఆపేస్తావు. నేను ఎదుటి వాళ్ళకన్నా బెస్ట్ ఉండాలి, వాళ్ళు ఒకవేళ గెలిచారంటే నేను ఓడిపోయినట్టే. ఇలాంటివే ఇవన్నీ క్రియేట్ అయినప్పుడు నీ లోపల జెలసీ వస్తుంది, కంపారిజన్ వస్తుంది, ఒక భయం కూడా వస్తుంది. మంచి రిలేషన్షిప్స్ ని కూడా ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. అప్రూవల్ క్రియేట్ చేసేది ఒక కనిపించని స్కోర్ బోర్డ్ ని. ఎవరు బెటర్ ఉన్నారు, ఎవరు సక్సెస్ఫుల్ గా ఉన్నారు, ఎవరిని ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇక ఇది జరిగేది జీరో సమ్ గేమ్ లాగా. ఒకవేళ వాళ్ళు గెలిచారంటే నువ్వు ఓడిపోయినట్టే. ఇక దాని తర్వాత ఏం జరుగుతుంది, నువ్వు సీక్రెట్ గా ఎదుటి వాళ్ళ సక్సెస్ ని ద్వేషిస్తూ ఉంటావు. వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఇక స్లోలీ నువ్వు ఐసోలేటెడ్ గా మారుతూ ఉంటావు. ఇంకా రిలేషన్షిప్స్ కూడా ఎందుకు బ్రేక్ అవుతూ ఉంటాయి? నువ్వు ఎప్పుడైతే అప్రూవల్ కోసం తప్పిస్తూ ఉంటావో ఈవెన్ నీ కైండ్నెస్ కూడా ఫేక్ లాగానే మారుతుంది. ఎగ్జాంపుల్ కి నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసావు, కానీ నీ లోపల నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు ఎవరైనా అప్రిషియేషన్ ఇవ్వాలి, రిటర్న్ లో ఏదో ఒక ఫేవర్ ఇవ్వాలి, ఒక రికగ్నైజేషన్ అయినా ఉండాలి అని. కానీ ఎప్పుడైతే నీకు అవి రాలేవంటే నువ్వు అప్పుడు బాధపడతావు. ఇక్కడ నిజమేందంటే నువ్వు హెల్ప్ చేయట్లేదు, నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావు. ఇక ఎప్పుడైతే ట్రేడ్ ఫెయిల్ అవుతుందో రిసెంట్మెంట్ పెరుగుతుంది, అదే మన పగ పెరుగుతుంది. ఇక్కడ రియల్ సొల్యూషన్ ఏంటంటే సీక్ చేయడం ఆపేసి కాంట్రిబ్యూట్ చేయడం నేర్చుకో. ఇది ఒక ఇంపార్టెంట్ షిఫ్ట్. నువ్వు అడిగే బదులు నేనంటే నీకు ఇష్టమా అని నువ్వు ఇలా అడుగు, నేను ఎదుటి వాళ్ళకి యూస్ఫుల్ అయినా కాదా అని. ఇది ప్రతి ఒక్కరిని కూడా చేంజ్ చేస్తుంది. ఎందుకంటే కాంట్రిబ్యూషన్ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అప్రూవల్ వల్ల నీకు టెంపరీ వ్యాలిడేషన్ మాత్రమే దొరుకుతుంది. నువ్వు ఎప్పుడైతే ఐఎమ్ యూస్ఫుల్ అని ఫీల్ అవుతావో నువ్వు అప్పుడు ప్రైజ్ ని, వ్యాలిడేషన్ ని, రికగ్నిషన్ ని, దేన్ని కూడా పట్టించుకోవు. ఇక చాలా మంది ప్రజలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, ఎవరైనా మనల్ని ఇష్టపడటం, ఎవరైనా మనల్ని చూసి అడ్మైర్ అవ్వడం, ఇదే అనుకుంటారు. కానీ రియల్ కాన్ఫిడెన్స్ అంటే అప్రూవలే అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ట్రూగా నువ్వు ఒక వాల్యుబుల్ పర్సన్ లాగా ఫీల్ అవుతావో వ్యతిరేకత నిన్ను బ్రేక్ చేయదు, రిజెక్షన్ నిన్ను డిస్ట్రాయ్ చేయదు. ఎందుకంటే నీ వర్త్ ఎక్స్టర్నల్ అస్సలు కాదు. ఇప్పుడు ఎవరో మీద డిపెండ్ అయ్యి ఉండదు, నీ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సంతోషంగా ఉండే ప్రజలు ఒక విషయాన్ని మాత్రం అర్థం చేసుకుంటారు. అదేంటంటే ఒక వాల్యూ ఉండడానికి నేను పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. అందుకనే వాళ్ళు వాళ్ళ ఫ్లాస్ ని, మిస్టేక్స్ ని, ఇన్పర్ఫెక్షన్స్ ని ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు నమ్మేది ఏంటంటే ఐ ఆమ్ ఎనఫ్ అని. దీనివల్ల ఇన్నర్ పీస్ ఉంటుంది, స్టేబిలిటీ, కాన్ఫిడెన్స్ మన లోపల మనకి బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా, హ్యాపీగా ఉండే ప్రజలు అసలు కంపీట్ చేయరు, అదే అస్సలే పోటీ చేయరు. వాళ్ళు లైఫ్ ని ఇలా చూడరు, నేను వర్సెస్ ఎదుటి వాళ్ళు, అలా వాళ్ళ మైండ్ లో ఉండనే ఉండదు. వాళ్ళు ఎలా చూస్తారంటే ప్రతి ఒక్కరికి ఒక వాల్యూ ఉంది. ఒకవేళ ఎదుటి వాళ్ళు సక్సెస్ అయినా కానీ వాళ్ళు భయపడరు, వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ సక్సెస్ నా వర్త్ ని రెడ్యూస్ చేయదు అని. ఇక ద పవర్ ఆఫ్ లివింగ్ ఇన్ ప్రజెంట్. ఇక ప్రజెంట్ లో ఉండడం ఎంత పవర్ఫుల్ అంటే మోస్ట్ పీపుల్ అనుకుంటారు నేను హ్యాపీగా ఉంటాను ఎప్పుడైతే నాకు మనీ, సక్సెస్, రికగ్నిషన్ ఉంటుందని. కానీ ఇది ఒక ట్రాప్. ఎందుకంటే హ్యాపీనెస్ ప్రతిసారి ఫ్యూచర్ లోనే అవుతుంది. ఇంకా హ్యాపీగా ఉండే ప్రజలు డిఫరెంట్ గా ఆలోచిస్తారు. నేను ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉండొచ్చు అని. వాళ్ళ గోల్స్ ని వాళ్ళు ఏం స్టాప్ చేయరు, ఆ ప్రాసెస్ ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నట్టు.
అలాంటి కరేజ్ ఉంటే నీకు ఎక్స్టర్నల్ లో ఎవ్వరు కూడా బాధ పెట్టరు. నో మ్యాటర్ నువ్వు ఏం చేస్తున్నా గానీ, ఎంత మంచి పని చేస్తున్నా గానీ, కొందరు ప్రజలు నిన్ను ఇష్టపడరు. అదేం ఫెయిల్యూర్ కాదు, అది రియాలిటీ. ఇక్కడ నీకు 2 చాయిసెస్ ఉంటాయి. ఎదుటి వాళ్ళు నిన్ను ఇష్టపడాలి అని బ్రతకాలనుకుంటే నువ్వు ఓడిపోతావు. ఎవడేమనుకున్నా నాకేంది, నేను నాలాగానే బ్రతుకుతా అంటే అప్పుడే నీకు రియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళ ఆప్షన్స్ ని కంట్రోల్ చేయడం ఆపేస్తావు. ఇక ఫైనల్ గా నీ అన్హ్యాపీనెస్ అనేది నీ లైఫ్ మీద డిపెండ్ అయ్యి లేదు, నీ లైఫ్ వల్ల కాదు. అది ఎందుకంటే నీ మైండ్ లో నువ్వు క్రియేట్ చేసుకున్న కనిపించని ఆడియన్స్, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఉంటది కదా, వాళ్ళని నువ్వే క్రియేట్ చేసి నీ లైఫ్ ని వాళ్ళ చేతనే నీ లైఫ్ ని నువ్వు తగ్గిస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మాటలు వినకుండా ఉంటావో అక్కడనే నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది.